నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనాడపడిన మా తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు స్వామి. ఈ అర్హత నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. నాయన ఇంతవరకే ఆరాధించినారు నాయన, పాటలు పాడినారు నాయన. నీకు మహింకరంగా జరిగినందుకు నీకు కోటాని కోటి స్తుతులు, స్తోత్రాలు నాయన, వందనాలు తండ్రి, కృతజ్ఞతలు స్వామి. మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లల స్వామి. అన్న చెబుతున్న వాక్యం ద్వారా నువ్వు మాట్లాడండి తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలేని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నారు. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఈ చక్కటి విశ్రాంతి దినములో ప్రవేశింపచేసి ఆయనను మనం ఇంతవరకు కొనియాడటానికి, ఘనపరచటానికి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉత్తర ప్రత్యుత్తరంగా దేవుని యొక్క వాక్యమును చదువుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. బాగా రెండు చేతులు ఎత్తి ఉత్సాహంగా చెప్పాలి. హల్లెలూయా. ముందు ఉండేవాళ్ళు ఎవరు చెప్పట్లే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అనాది సంకల్పము చొప్పున మనమందరము కూడా ఆయన చేత ఏర్పాటులో ఏర్పరచబడి ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనకు కృప దయచేశాడు. మనం ఏ పార్టీ వారమో మనకు తెలియదు. ఏ ఎన్నిక లేనటువంటి మనలను దేవుడు తన ప్రణాళిక చొప్పున ఎన్నుకున్నాడు. మనము నిన్నటి వారమే, ఈరోజు ఇంకా పూర్తి కాలేదు. రేపు మనది అవునో కాదో కూడా మనకు తెలియనటువంటి దినాలలో మనం బ్రతుకుచూ ఉన్నాం. ఒకవేళ మనకున్నటువంటి స్థితిగతులను బట్టి మనం ఇంకో 100 సంవత్సరాలు ఉంటామనో, లేకపోతే ఇంకొకటి మనకు ఏదో ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క తలంపులు మన ఎడల ఉన్నటువంటి వేరు. కనుక దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ప్రణాళికకు అనుకూలంగా మనము జీవించేటువంటి బిడ్డలుగా ఉన్నట్లయితే మరి నిజంగా దేవుడు మన యందు మనల్ని బట్టి ఆయన సంతోషించి ఆనందించేటువంటి దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున ప్రత్యేకంగా మనము దేని కొరకు సిద్ధపడి వచ్చిన్నాము అని అంటే మీరు అందరూ చెప్తారు, దేనికోసమ్మా? ఎంతమందికి తెలుసు? ఈరోజు బల్లారాధన ఉందని అందరికీ తెలుసు. వెరీ గుడ్, హల్లెలూయా. మరి అందరము కూడా సిద్ధపడి ఉన్నాం. మరి అందరూ ఉపవాసంతో వచ్చారా? బల్లలో పాల పంపులు పొందేటువంటి వారు కానీ, పాల పంపులు పొందని వారు కూడా కానీ ఉపవాసంతో వచ్చారా లేదా? వచ్చినారా? చాలా సంతోషం. హల్లెలూయా. పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా నువ్వేం చేయాలా? ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మందిరంలో అడుగు పెట్టిన వెంటనే మనం ఏమై ఉన్నామో, ఎంతటి వారమో దాని అంతటిని కూడా ఎక్కడ పెట్టేయాలా? మందిరం బయట పెట్టాలా? మనం ఇక్కడికి వస్తే మనం అందరము కూడా దేవుని బిడ్డలం, దేవునికి అనుకూలంగా జీవించాల్సినటువంటి వారం, దేవునిని స్తుతించాలి, గణపరచాల్సినటువంటి బిడ్డలం మనమందరూ కూడా. కాబట్టి దేవుని యొక్క మందిర ఆవరణములలో ప్రవేశించిన తర్వాత మనము చక్కగా పూర్ణ హృదయముతో, ఆత్మతో, బలముతో, వివేకముతో మన దేవుడైన యెహోవాను మనం ఏం చేయాలి? ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మనము దేవుని ఆరాధిస్తే దేవుడు మనల్ని బట్టి ఏమవుతాడో సంతోషిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 28 వచనాల వరకు ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము చాలు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ప్రభురాత్రి భోజన సంస్కార స్థాపనను గూర్చి వ్రాయబడి ఉన్నటువంటి మాటలు. ప్రభురాత్రి భోజనం ఇది మనము మాసానికి ఒక్కసారి ఇందులో పాల పంపులు పొందుతూ ఉన్నాం. మాసంలో ఒక్కసారి మనం పాల పంపులు పొందుతూ ఉన్నామంటే ఆ రోజు మాత్రము మనం ఎలాగా ఉంటామో మీరే చెప్పాలి, నేను చెప్పకూడదు. ఆ రోజు మాత్రం ఇలాగ వస్తారు దేవుని మందిరానికి అనా? తెల్ల దుస్తులు ధరించి అలా మీరు ఎవరు వేసుకోండి, అలా నేను ఒకటే వేసుకుంటా వారం వారం. ఇంకా కొంతమంది ఆఫ్ వైట్లో ఉన్నారు, కొంతమంది వేరే రంగులు రాట్నంలాగా వచ్చినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఏదేమైనప్పుడు కూడా సరే, మంచిదే. మన హృదయం కావాలి దేవునికి. నువ్వు దుస్తులు తెల్ల వేసుకున్నా, నల్ల వేసుకున్నా, ఎర్ర వేసుకున్నా మనకు అవసరం లేదు, కానీ మన హృదయం మాత్రం ఎలాగ ఉండాలా? పరిశుద్ధం అంటే తెల్లగా ఉండాలి. దాన్నే దేవుడు మెచ్చుకుంటాడు, కానీ మన దుస్తులను బట్టి, మన పై అలంకరణ బట్టి దేవుడు మనల్ని మెచ్చుకోడు. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ రోజున సిద్ధపాటు కలిగి దేవుని యొక్క శరీరమును, ఆయన చిందించినటువంటి అమూల్యమైనటువంటి రక్తమును, అందులో పాల పంపులు పొందటానికి బాప్తిస్మము తీసుకున్న బిడ్డలందరూ కూడా సిద్ధపడి వచ్చి ఉన్నారు. వాక్యం ఏమంటుంది అని అంటే, వారు భోజనము చేయించు ఉండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ చిట్ట రాత్రి భోజనం చేసేటప్పుడు ఆయన శరీరమును రొట్టెతో పోలుస్తూ ఉన్నాడు. ఆయన విరవబడినటువంటి ఆ రొట్టె శరీరం అయితే, ఆ యొక్క నలగగొట్టబడినటువంటి ఆ శరీరము ద్వారా, ఆ యొక్క గాయాలలో నుండి కారినటువంటి అమూల్యమై ఉన్నటువంటి రక్తము ఏమి అని చెప్తున్నాడంటే, ఇది ఏమని చెప్తున్నాడమ్మా? ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము. హల్లెలూయా. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచు ఉన్న నిబంధన రక్తము అని చెప్తున్నాడు. మరి రొట్టె, ఆ యొక్క ద్రాక్షారసం ఆయన శరీరం, ఆయన యొక్క రక్తముని చెప్తున్నాడు. మరి ఆ యొక్క రొట్టెలో, ఆ యొక్క రక్తములో, ద్రాక్షారసములో ఉన్నటువంటిది ఏమిటి, అది దేనికి సాదృశ్యమని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుచున్నాడు. మరి ఇది ఎందుకోసము ఈ కార్యాన్ని చేశాడు దేవుడిని అంటే, పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే మనుషులు చేసినటువంటి పాపమునకు పరిహార బలిగా అనేకమైనటువంటి సందర్భాలలో బలులు అర్పిస్తూ కోడెల యొక్కయు, పశువుల యొక్కయు, గువ్వల యొక్క రక్తాన్ని ప్రోక్షింపచేస్తూ వారి యొక్క పాపములు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో వారు చేస్తూ ఆచరిస్తూ వచ్చారు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా. అయితే మనుషుడు చేసినటువంటి పాపములను బట్టి ఆ పాపముల నుండి పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన విమోచన అనేటువంటిది ఆ యొక్క పశువుల ద్వారా రాలేదు, ఆ యొక్క కోడెల ద్వారా, ఇక దేని ద్వారా కూడా వారు అర్పించిన బలుల ద్వారా రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాతనే ఆ వాక్యము సెలవిస్తున్నట్టుగా ఇది నా శరీరము అని దాన్ని విరిచాడు, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెప్తున్నాడు. దేవుడు మనతో ఆ రోజున శిష్యులతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, ఇది ఒక క్రొత్త నిబంధనను దేవుడు చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ నిబంధన అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచార ప్రకారంగా చేసిన ఆ బలులను బట్టి మీరు విమోచింపబడలేదు. పాపముల నుండి, శాపముల నుండి మీకు విమోచన కలగలేదు. మీకు పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క రక్షణ అనుభవంలోనికి మీరు రాలేదు. కాబట్టి రెండింటికి కలిపి నేను ఏం చేస్తున్నానంటే, నేనే బలిగా, అర్పణగా నేను చేసుకొని నా శరీరమునకు సాదృశ్యమైనటువంటి ఈ రొట్టెని మీరు భుజించుడి, ఆ తరువాత నా రక్తము అని, ఇది క్రొత్త నిబంధన రక్తము అని దేవుడు సెలవిస్తున్నారు. వాక్యములు మనం గమనిస్తున్నప్పుడు ఆ రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచు ఉన్న నిబంధన రక్తము. దేవుడు ఒక నిబంధన చేసుకుంటున్నాడు. నేను చేస్తున్నటువంటి ఈ నిబంధన ఏమిటంటే, నా రక్తాన్ని నేను చిందిస్తూ ఉన్నాను, నా శరీరమునంతటిని కూడా నలగొట్టుకుంటూ ఉన్నా. నలగొట్టబడినటువంటి శరీరం, చిందింపబడుచున్నటువంటి అమూల్యమైనటువంటి రక్తము
ఈ యొక్క ప్రభు బల్ల అన్నటువంటి రొట్టె ద్రాక్షారసమునకు సాదృశ్యమై ఉంటుండగా ఇందులో మనము పాల పంపులు పొందుచూ ఉన్నాము, ఇందులో మనము చేయి ముంచుతూ ఉన్నాము అంటే మనము దీనిని బట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ మరణము అనగానే మనకి ఏమి జ్ఞాపకం రావాలి? ఆయన శరీరం అంతా కూడా నలగగొట్టబడి ఉన్నది. ఆ నలగగొట్టబడినటువంటి ఆ యొక్క శరీరంలో నుండి కార్చినటువంటి అమూల్యమైనటువంటి ఆ యొక్క రక్తధారలు మన మీద ప్రోక్షింపబడి మనలను ఈ రోజున ఈ యొక్క రక్తములోను ఈ యొక్క శరీరములో పాల పంపులు పొందటానికి ఆనాడు దేవుడు చేసినటువంటి ఆ గొప్ప బలి యాగమును బట్టియే ఇందులో మనం పాల పంపులు పొందుతూ మన యొక్క జీవితమును సరిచేసుకుంటూ మనల్ని మనము పరిశుద్ధపరచుకొని ఇందులో పాల పంపులు పొందటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు అనేటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకొని ఈ రక్తము ఎందుకోసమంటే పాపక్షమాపణ నిమిత్తము కార్చబడిన రక్తం, ఈ యొక్క శరీరము మన కొరకు నలగగొట్టబడినటువంటి శరీరం ఇది రొట్టెగా మార్చబడి ద్రాక్షారసముగా మార్చబడినటువంటి ఇందులో నేను పాల పంపులు పొందుచూ ఉన్నాను. కాబట్టి నేను ఎవరిని జ్ఞాపకం చేసుకొని ఇందులో చేయి ముంచాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిలువ మరణమును నీవు ఎప్పుడైతే దీనిని భుజించినప్పుడల్లా కూడా నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటావో నీవు తప్పు చేయడానికి ఒక్కసారి కూడా ఆలోచన చేయు. పొరపాటు చేయడానికి నీ మనసు ఒప్పుకో. నీలో ఉన్న బలహీనతలు ఏమైనా ఉంటే ఇందులో పాల పంపులు పొందటానికి మునిపే వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపపడి పాపక్షమాపణ పొందుకున్న తర్వాతనే ఇందులో నువ్వేం చేస్తావు? పాల పంపులు పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇందులో పాల పంపులు పొందాలి అంటే మనకంటూ ఒక యోగ్యత కావాలి, మనకు ఒక అర్హత కావాలి. మనం ఎటు పడితే అటు వచ్చి ఇందులో పాల పంపులు పొందటానికి దేవుడు మనకు అవకాశము ఇయ్యలేదు. హల్లెలూయా. ఎందుకు? ఇది ఆయన శరీరము, ఆయన యొక్క రక్తం. ఇది ఏమైనా ఆషామాషిగా మనం చేసుకున్నదా? కాదు. ఇది దేనికి సాదృశ్యము? నలగగొట్టబడిన ఆయన యొక్క శరీరమునకును చిందించబడినటువంటి దారులుగా కార్చబడినటువంటి అమూల్యమైన రక్తమునకు సాదృశ్యము. ఆ సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ రొట్టె ద్రాక్షరసములో మనము చెయ్యి ముంచుతూ ఉన్నామనంటే ఈ చెయ్యి ఎలాగుండాలా? పరిశుద్ధముగా ఉండాలి. ఈ చెయ్యికి అతుకుబడి ఉన్నటువంటి హృదయం ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఈ శరీరం అంతా ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన మనసు ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన ఆత్మ ఎలాగుండాలి? అన్నీ కూడా చూస్తే అరికాలు మొదలు నడినెత్తి వరకు కూడా ఆత్మ, ప్రాణం, శరీరం అన్నీ కూడా మనం చూస్తే ఎలాగుండాలంటే ఇందులో చేయి ముంచడానికి తగినటువంటి ఒక యోగ్యత, అర్హతను కలిగినటువంటి ఒక విశ్వాసివిగా, ఒక వ్యక్తివిగా నీవు లేచి నిలబడి అప్పుడు ఇందులో పాల పంపులు పొందితే అది నీకు ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరమును, నీ యొక్క మనస్సును నీవు పరిశుద్ధంగా పెట్టుకొని పవిత్రపరుచుకొని ఇందులో గనక నీవు పాల పంపులు పొందుతూ ఉన్నావు అని అంటే నీవు ఎప్పటికీ మరవనటువంటిది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ మరణాన్ని నీవు మరవలేదు. హల్లెలూయా. ఆ సిలువ మరణాన్ని నీవు మర్చిపోలేదు కాబట్టి నిన్ను నీవు ఏం చేసుకుంటున్నావంటే పరిశుద్ధపరచుకుంటున్నావు, పవిత్రపరచుకుంటూ ఉన్నావు. ఆ పవిత్రమైనటువంటి జీవితముతోనే ఆయన చెబుతున్నటువంటి ఈ మాటలు నువ్వు చాలా చాలా జాగ్రత్తగా నీవు గమనించాలి. చాలా జాగ్రత్తగా దీన్ని ఆలోచన చేసుకోవాలి. ఇందులో ఏదో రాసి పెట్టినారులే, గుడ్ ఫ్రైడే రోజు ఒక రోజు చదువుతారు, దాని గురించి మాట్లాడతారు, వింటాము, వెళ్ళిపోతామని కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ మరణం అనేటువంటిది మన జీవితంలో చాలా విలువైనటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ పండుగ కంటే మనకు అసలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటిది, ఉపయోగకరమైనటువంటిది, మంచిది, దీవెనకరమైనటువంటిది ఏంటో తెలుసా? ఆయన మరణం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణమే. అందుకే వాక్యంలో కూడా సెలవిస్తారు, ఒకని జనన దినము కంటే ఒకని మరణ దినమే మేలని సెలవిస్తారు. మరి ఆయన మన కోసం మరణించాడంటే ఆ మరణించినటువంటిది ఎందుకు అనేది మనం గమనించాలి. మనం పండుగ చేసుకుంటాం, చాలా మంచిది. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయారు, ఎలా చనిపోయాడు, ఆయనకు జరిగినటువంటి అన్యాయమైన తీర్పు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేస్తాం, మంచిది. అయితే ఆ ఒక్క రోజుతో విడిచిపెట్టకూడదు. కానీ మనం బ్రతికినంత కాలము కూడా ప్రభులు వారు ఎందుకోసం నా కొరకు మరణించాడు, ఈ ఒక్క మాట మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే మనం లోకములోనికి వెళ్ళినప్పుడు, కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి బలహీనతల్లో పడిపోకుండా, ఏ విధమైనటువంటి పొరపాట్లు కూడా నీవు చేయకుండా నిన్ను నీవేం చేసుకుంటూ ఉంటావు? కాపాడుకుంటూ ఉంటావు. హల్లెలూయా,
హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే సిలువ మరణాన్ని మర్చిపోతావో, యేసుక్రీస్తు ప్రభువు వారు నీకై నలగొట్టబడిన శరీరముగా మార్చబడి రక్తమును చిందించి నీ మీద ప్రోక్షించాడో, దాన్ని నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో నీకు ఇష్టం వచ్చినప్పుడు జీవితం జీవిస్తూ ఉంటావు. ఎన్నో మోసాలు చేస్తూ ఉంటావు, ఎన్నో పాపాలు చేస్తూ ఉంటావు, ఎన్నో బలహీనతల్లో పడిపోతుంటావు, ఎన్నో రకరకములైన జీవితాలు జీవిస్తూ ఉంటావు. అందుకే అటువంటి వారు ఇందులో పాలపంపులు పొందటానికైనాను కూడా ఏముండదు, వారికి ధైర్యము చాలదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకోవచ్చు పెద్ద తప్పులు చేస్తేనే ఇందులో అర్హత ఉండదేమో. లేదు, చిన్న తప్పు చేసినా దేవుని దృష్టికి నీవు పాపివే. హల్లెలూయా, అవునా కదా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? చిన్న తప్పైనా తప్పే, పెద్ద తప్పైనా తప్పే, దానికైనా ఒకటే శిక్ష, దీనికైనా ఒకటే శిక్ష. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? వాక్యము ద్వారా సరి చేసుకోవడం. సరి చేసుకోవడమే మన బ్రతుకు. మనం వాక్యము ద్వారా సరి చేయబడకపోతే ఇందులో పాలపంపులు పొందిన, గంటలు గంటలు ప్రార్థనలు చేసిన, లేకపోతే ఇంకొకటి చేసిన మందిరం కోసము, లేకపోతే ఇంకొకటి ఏమి నువ్వు ప్రయాసపడినా అంతటికి కలిపి నీకేమొస్తుంది? పెద్ద గుడ్డు సున్నా వస్తుంది. హల్లెలూయా. అయ్యో ప్రభువా, నేను అది ఇలాగున్నాను, ఇలా చేస్తుని, ఇంత ప్రార్థన చేస్తుని, అంత చేస్తుని, ఇంత చేస్తుని. కానీ దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా నీవు బ్రతుకుచ్చు, వాక్యమునకు అవిధేయత చూపెడుతూ, వాక్యమును తిరస్కరిస్తూ, దేవుణ్ణి దుఃఖపెడుతూ నీవు ప్రవర్తించిన ఈ ప్రవర్తనను బట్టి నీకు ఫలితం ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. ఆ ఫలితం ఏదైనా దక్కుతుందంటే నిత్య నరకము తప్ప నిత్య జీవం అనేటువంటిది రాదు. కాబట్టి నువ్వు ఎవడవో ఎవతువో నాకు తెలియదని ప్రభుల వారు ఆ రోజున చెప్పినప్పుడు బాధపడటం కంటే, ఇప్పుడు సమయం ఉన్నప్పుడు, మనకు ప్రాణం ఉన్నప్పుడే మనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి వాక్యం ఏమైతే మనల్ని హెచ్చరిస్తాదో ఆ హెచ్చరింపబడుతున్నటువంటి వాక్య ప్రకారముగా మనం జీవించగలిగినట్లయితే ఇందులో పాలపంపులు పొందడానికి మనకు ధైర్యం వస్తా. నిర్దోషమైనటువంటి చేతులతో ఈ యొక్క పాత్రలో నీవు చేయి ముంచుతావు. ఆయన శరీరము నీవు హ్యాపీగా భుజిస్తావు, ఆయన రక్తము నీవు సమృద్ధిగా నువ్వు త్రాగుతావు. ఏ విధమైనటువంటి అనాలోచన నీకు ఉండదు. ఏ విధమైనటువంటి అర్హత లేదే, యోగ్యత లేదే అని ఆలోచన కూడా నీకు రాదు. ఎందుకంటే నెలకొక్కసారే నువ్వు ఇందులో పాలపంపులు పొందుతున్నావు. నెలంతా కూడా ఎలా బ్రతకాలా? పరిశుద్ధంగానే బ్రతకాలి. హల్లెలూయా. ఎలా బ్రతకాలమ్మా? నెలంతా కూడా అందరూ చెప్పాలి. నెలంతా ఎలా బ్రతకాలా? పరిశుద్ధంగానే బ్రతకాలి. మరలా నెల వచ్చేంత వరకు మరలా పరిశుద్ధంగానే బ్రతకాలి. అంటే క్షణం తర్వాత క్షణము కూడా ఒక్కసారి కూడా పాపం చేయడానికి నీ ఆలోచన, నీ దృష్టి ఏమీ కూడా రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దీనిని బట్టి మనము ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరం కూడా ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా పరులమే. ఎంతమంది ప్రార్థన చేస్తారంటే అందరూ ప్రార్థన చేస్తారు. మరి ఎంతమంది వాక్యాన్ని చదువుతూ ఉన్నారు? వాక్యమును ఎంతమంది చదువుతున్నారు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని ఎంతమంది, ఎంతసేపు, ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? చూస్తారా? వాక్యాన్ని ఎవరు చదవడంలే. మనం ఎంతసేపు ఏం చేస్తున్నామో మనం చెప్పడమే, దేవునికి చెప్పడమే సరిపోయింది. కానీ ఆయన చెప్పింది మాత్రం వినే బతుకు మనకు లేదే. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. చదువు వచ్చిన వాడు ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిందే. చదువు రాని వారు కూడా చదువు వచ్చిన వారి దగ్గర ఏం చేసుకోవాలా? చదివించుకో. లాస్ట్లో చెప్తాను ఈ మాటలు కొన్ని. హల్లెలూయా. మనం నిజంగా దేవుడు కూడా చూస్తాడు. ప్రార్థనలు చేసి మీ ప్రార్థనలు నేను విన్నో ఆయన చెవులు మూసుకుంటాడు. నేను చూడండి రా నాయన మిమ్మల్ని, ఆయన కళ్ళు మూసుకుంటాడు. ఆయన బాహు కూడా తీసేస్తాడు. ఏమంటే ఎంతసేపు మనం చెప్పిందే దేవుడు వినాలి, కానీ దేవుడు చెప్పింది ఏమైనా వింటున్నావా? వినాలా వద్దా? అందరూ చెప్పాలి. దేవుడు చెప్పిన మాటలు వినాలా వద్దా? చాలామంది చెప్పట్లే. ఈ ముందు వాళ్ళు ఏమిటికి నోరుతారు మా వాళ్ళు. చెప్పాలి, చెప్పిన మాట వినాలా వద్దా? ఒకసారి మీరు మాత్రం చెప్పండి, వినాలా వద్దా? ఇంకొంచెం బాగా, వినాలా వద్దా? దాని వినాలా వద్దా? వినాలి. హల్లెలూయా. మరి ఎందుకు వినాలి అంటే మన హృదయ తలంపుల్లో, ఆలోచనలో, మనస్సులో ఆ మాటలు కనుక మన కళ్ళెదురుగా పెట్టుకొని ఉంటే పాపం మన ముందుకు వచ్చిన నిలబడినా కానీ మనకేం జ్ఞాపకం వస్తుంది? వాక్యం జ్ఞాపకం వస్తుంది. ఈ వాక్యము జ్ఞాపకం వస్తే అది ఏం చేస్తుంది తెలుసా? కీళ్లను, మూలుగులను సైతము కూడా అది ఏం చేస్తుంది? విభజించేటువంటి శక్తి దీనికి ఉంది. ఈ రోజున ఒక మనిషి మాట్లాడే మాటను బట్టి నీ యొక్క ఒకవేళ దాడి చేస్తే నిన్ను కండలు చేస్తాడేమో, కానీ కీళ్లను, మూలుగులను సైతము కూడా విభజించినటువంటిది
ఏదైనా ఉన్నది ఈ లోకంలో అంటే దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యమును కనుక నీవు చదువుతూ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా వాక్యాన్ని నీ కళ్ళు ఎదురుగా పెట్టుకుంటే, బాసికల వల్లే కట్టుకుంటే, నిజముగా నీవు పొరపాట్లు చేయటానికి, బలహీనతల్లో పడిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయడం చాలా మంచిది. అదే సమయంలో వాక్యాన్ని చదవడం కూడా అంతే అవసరము. రెండు జరగాలి మన ఇంట్లో. నీ వ్యక్తిగతంగా రెండు జరగాలి. ప్రతిరోజు కూడా నీవు దేవునితో మాట్లాడిన తర్వాత దేవుడు నీతో మాట్లాడడానికి నీవేమి ఇవ్వాలా? సమయాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ వాక్యాన్ని వింటున్నావు, మరలా ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? చెప్పబడిన వాక్యము ఆయన చెప్పింది నిజమా కాదా, లేదా అబద్ధ బోధ ఏమైనా చేస్తున్నాడా అని నిన్ను నువ్వేం చేసుకోవాలా? ఒకసారి బైబిల్ తీసి మరలా అంతా కూడా చదవాలి. ఏమేమి రెఫరెన్స్ చెప్పాడు, ఎలా వాక్యం చెప్పాడు, ఇది దేవుని ఆత్మ ద్వారా వచ్చిన వాక్యమా, లేకపోతే ఆయన సొంతంగా చెప్పిన మాటలు ఏమైనా ఉన్నాయా అని నిన్ను నీవు ఏం చేసుకోవాలంటే చెక్ చేసుకో. అప్పుడు నీకు అర్థమవుతుంది వాక్యం ఏమి చెబుతున్నారు, ఏ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాము, ఎలాగ బోధిస్తున్నారు, పరిశుద్ధ ఆత్మ ఆవేశంతో బోధిస్తున్నారా లేకపోతే మనుష్యాత్మతో బోధిస్తున్నారా, నీకు అర్థమైపోతుంది. ఈ రోజున ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుందంటే, నామమాత్రంగా మందిరానికి రావటం, నామమాత్రంగా మళ్ళా వెళ్ళిపోవడం అంతే. ఏం వాక్యం చెప్పారో తెలియదు, ఎంతసేపు కూర్చున్నామో తెలియదు, ఎవరు ఏం పాడారో తెలియదు, ఏమి చెప్పారో ఏమీ తెలియదు. అలాగ మనం ఉండకూడదు. మనం ఉన్నటువంటి దినాలు ఏమిటో తెలుసా? ఇక కొంతకాలము తర్వాత వాక్యము కరువు అయ్యేటువంటి కాలములో మనం బ్రతుకుచ్చు ఉన్నాం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. హల్లెలూయా. వాక్యము కరువు అయ్యేటువంటి కాలములు దగ్గరలో ఉంది. ఆ కరువు అయ్యేటువంటి కాలములో మనం ఎలా బ్రతకాలి తెలుసా? దేవుని వాక్యము దొరికినప్పుడే, పరిశుద్ధ గ్రంథాలు మన ఇంట్లో ఉన్నప్పుడే ఇందులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎక్కడ పెట్టేసుకోవాలా? హృదయములో నింపేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో సమస్య వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఆ నీలో నింపబడినటువంటి జీవవాక్యము ద్వారా నిన్ను నువ్వేం చేసుకుంటుంటావు? బలపరుచుకుంటావు, నిన్ను నువ్వు ఆదరించుకుంటావు, ఓదార్చుకోగలుగుతావు. శోధన కాలములో నిన్ను నువ్వు తప్పించుకోవడానికి, దేవుడు నిన్ను తప్పించడానికి ఈ దేవుని యొక్క జీవము కలిగినటువంటి వాక్యమే నీకు సహాయపడుతుంది. కానీ మనుషులు ఎవ్వరు కూడా నీకు సహాయము చెయ్యలేరు. హల్లెలూయా. చెయ్యలేరు. అందుకే నీవు ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావో వాక్యాన్ని కూడా అంతసేపు నీవు ఖచ్చితంగా చదవాల్సిందే. చదవడం అంటే చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఒక్కొక్క వచనము ధ్యానం చేస్తూ వెళ్ళాలి. ఈ వాక్యం, ఈ సందర్భం, ఎవరితో ఏం మాట్లాడుతున్నారనేటువంటిది నీవు గమనిస్తూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే నీ యొక్క వాక్యముతో కూడినటువంటి జీవితం నీలో ఉండగలుగుతుందో, ఆ వాక్యానుసారమైన జీవితము నీవు జీవిస్తూ ఉండగలుగుతావో, అప్పుడు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఈ బల్లలో పాలు పంపులు పొందటానికి నీవు ఎప్పుడైనా కూడా సరే పాలు పంపులు పొందడానికి ఏముంటుంది? నీకు ఒక యోగ్యత, అర్హత నీవు సంపాదించుకుంటావు. ఆ యోగ్యత, అర్హతను కనుక నీవు సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నావు అంటే నీవు ప్రార్థన చేస్తున్నావు కానీ వాక్యాన్ని ధ్యానం చేయడం లేదు, వాక్యాన్ని వింటున్నావు కానీ వాక్యానుసారంగా జీవించడం లేదు. ఎన్నో పర్యాలు ఎన్నో సంవత్సరముల తరబడి దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు హెచ్చరింపబడుతూ ఉన్నావు. ఈ నీవు చేస్తున్నటువంటి తప్పులను, బలహీనతలను ఎత్తి చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయినా దానిలో నుండి బయటికి రావటానికి ఇష్టపడటం లేదు. చాలామందికి ఇష్టం లేదు. ఒక గద్దింపుతో కూడిన వాక్యం వచ్చింది నీకు అంటే ఈ వాక్యం ఎవరికి జ్ఞాపకం పెట్టుకోవాలా? ఎవరికి? అందరూ చెప్పాలి. ఎవరికి వాక్యము? నాకు. హల్లెలూయా. ఈ వాక్యము నాకే అని ఎప్పుడైతే ఆలోచన కలిగి నువ్వు ఇక్కడ కూర్చుంటావో అప్పుడు ఆ వాక్యము నీలో పనిచేయడం ప్రారంభిస్తా. ఈ వాక్యం ఏదో నాకు కాదులే, ఇది ఎవరో తప్పు చేసి ఉంటారు, వారి కోసమేమో. నువ్వు తప్పు చేయలేదా? అందరూ తప్పు చేసిన వాళ్ళే. హల్లెలూయా. వాక్యం ఉందే లేదా? అందరూను చూసారా? అందరూ అన్నప్పుడు మిగిలిన వాక్యము అందరూ చెప్పాలా వద్దా? మరి రానెక్క ఒకటే చెప్తాందే. ఏం కారణము? మనం వాక్యం చదవము. హల్లెలూయా. వాక్యం అందుకే చదవమని చెప్పేది. వాక్యం చదివితే, ధ్యానిస్తే ఆ వాక్యం ఎక్కడుంటుంది? ఏడుంటుందిమా? చెప్పాలి అందరూ. ఎక్కడుంటుంది? చదివిన ప్రతి అక్షరం కూడా ఏడబెట్టుకోవాలా? అందుకే వాక్యం చదవమని చెప్పేది. బైబిల్ గ్రంథాన్ని చదవాలి. భద్రంగా ఈరోజు తీసుకెళ్ళిపోయి ఏడబెడతాము? పరిశుద్ధ గ్రంథాలు ఏడబెట్టేస్తామో? ఆటోలో పెట్టేస్తారో లేకపోతే ఇంకేడనో దాచి పెట్టేస్తారు అంతే. మళ్ళీ దానికి విడుదల ఎప్పుడు? ఆదివారమే విడుదల. హల్లెలూయా. వాక్యమును ఎవరైతే పఠిస్తారో, ధ్యానం చేస్తారో,
చదువుతూ ఉంటారో వారు చేసే ప్రార్థనలో కూడా ఏముంటుంది తెలుసా? వాక్యముతో కూడినటువంటి ప్రార్థన వారు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే చెప్పేయచ్చు, ఈ వ్యక్తి వాక్యమును చదివే వ్యక్తి చదవని వ్యక్తి అని తెలిసిపోతుంది. అవునా కదా? వాక్యము చదివినటువంటి వ్యక్తి చేసే ప్రార్థన ఎలాగుంటుందంటే కట్టా కొట్టా తెచ్చా అయిపోయా, 3 ముక్కలతో ప్రార్థన ముగించేస్తాడు. అదే నువ్వు వాక్యమును బాగా ధ్యానం చేస్తే నీకు చెప్పేటువంటి లేకపోతే నువ్వు అడిగే ప్రతిదీ కూడా ఎలాగ చేస్తావు తెలుసా? ప్రతి అవసరతను బట్టి కూడా వాక్యాన్ని ఆధారం చేసుకుంటావు. ఫలానా స్థలంలో ఫలానా దైవజన విషయంలో ఫలానా వ్యక్తుల విషయంలో ఫలానా జీవితాల్లో నువ్వు ఇలా చేసావు, ఈరోజు నాకు అదే కష్టం వచ్చేది, ఆ వాగ్దానాన్ని ఎత్తి నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. అది ఒక వాక్యానుసారమైనటువంటి జీవితమును జీవించే వ్యక్తి చేసే ప్రార్థన ఆ విధంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నీవు అడిగేటువంటి దాన్ని నీకు తెలియకుండా నువ్వు ఏం చేస్తున్నావో తెలియకుండా ఏదో చేస్తూ ఏదో అడిగేసి లాస్ట్లో ఆమెన్ అనేస్తే ఆ ప్రార్థనకు ఏముండదో, సారమే లేదు అని అర్థం. హల్లెలూయా. సారము లేనివి చూడండి, అన్ సీజన్లో వచ్చే ఫ్రూట్స్కి ఏముండదు ప్రకాష్? హల్లెలూయా. దానికి విలువ ఉండదు, తీపి ఉండదు, దాని రుచి ఏమాత్రం కూడా దానికి రాదు. ఏం కారణం అంటే అన్ సీజన్ ఫ్రూట్స్. అట్లా ఉండకూడదు మన ప్రార్థనలు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా వాక్యమును ఆధారం పెట్టుకొని మనం ప్రార్థన చేయడం ప్రారంభించాలి. నువ్వు ఎప్పుడు ఆ విధంగా ప్రార్థన చేస్తావు? వాక్యాన్ని బాగా నువ్వేం చేస్తూ ఉంటావు? ధ్యానం చేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా శరీరము నా రక్తము ఇది మీకు క్రొత్త నిబంధన. మనలో ఉన్నటువంటి పాపములన్నిటిని బట్టి పాపక్షమాపణ నీవు పొందుకోవాలి. ఆ పాపక్షమాపణ నిమిత్తమే ఈ యొక్క రక్తము ఈ యొక్క శరీరం అనేటువంటిది దేవుడు చిందించాడు, విరగొట్టుకున్నాడు. నలగొట్టబడినటువంటి శరీరం ఎందుకో అని నీవు గ్రహిస్తూ ఉన్నప్పుడు నీ కళ్ళల్లోంచి నీళ్లు కారాలి. అయ్యో, నేను ఇంత ఘోరమైనటువంటి పాపిని కదా, నా జీవితం అంతా కూడా చీకటి బ్రతుకు, ఇంత భయంకరమైనటువంటి జీవితం ఉన్నటువంటి నా కోసము, ఏ యోగ్యత అర్హత లేని ఎన్నిక లేనటువంటి నా కోసము దేవుడు ఇంత గొప్ప త్యాగాన్ని చేశాడే, ఇంత గొప్ప బలియాగమును అర్పించుకున్నటువంటి ఆయన చేసినటువంటి ఈ కార్యాన్ని బట్టి నా జీవితంలో ఒక మంచి విమోచన రక్షణ అనేటువంటిది దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇక మీదట నేను ఎన్నటెన్నటికీ కూడా ఏం చేయకుండా ఉండాలా? పాపము చేయకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తప్పితములు చేయకుండా ఉండాలి. పొరపాట్లు అనేటువంటిది నా జీవితంలో ఉండకూడదు. పాపం అంటే మనం ఏదో పెద్ద పాపం చేయాల్సిన దాన్ని బట్టి కాదు. వ్యభిచారము చేస్తేనే పాపం, దొంగతనము చేస్తేనే పాపం కాదు. చిన్న అబద్ధం ఆడినా కానీ అది దేవుని దృష్టికి ఏమైపోయేది? పాపం వల్ల వచ్చు జీతము మరణమే. హల్లెలూయా. చిన్న అబద్ధం, చిన్న మోసం, ఒకరి మీద మరొకరికి కొండెం, అసూయ, ఈర్ష్య, కక్ష, మత్సరం, భేదములు, శరీర కార్యములు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి ఉండినా మనలో అన్నీ లేకపోయి ఒకటి ఉండినా మనం ఎక్కడికి పోమో? పరలోకానికి పోం. హల్లెలూయా. మరి వీటన్నిటిని కూడా మనం ఏం చేసుకోవాలా? మన శరీరములో మన హృదయములో ఉంటే వాటన్నిటిని కూడా దేని ద్వారా? వాక్యము ద్వారా. హల్లెలూయా. వాక్యము నేను ఏం చేస్తుంది తెలుసా? ఉతక స్నానం చేస్తుంది, శుభ్రంగా నేను చేస్తుంది, కడుగుతుంది. కడుగుతున్నప్పుడు నువ్వు కడిగించుకోవాలి. అంతేకాని ఈ చెయ్యి గడగద్దు, ఈ కాలు గడగద్దు, ఈ మోకాలు గడగద్దు, అది చేయద్దు, ఈ తలకాయ గడగద్దు అంటే కుదురుతుందా? లేదు. అరికాలు మొదలు నడినెత్తి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారా ప్రోక్షింపబడినటువంటి హృదయములు కలిగినటువంటి విశ్వాసిగా నీవు ఉంటూ ఒక పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి నీవు రావాలే తప్ప అపవిత్రతను ఏమాత్రము కూడా కలిగి దేవుని కార్యాలు ఏ ఒక్కరు కూడా చెయ్యకూడదు. నువ్వు ప్రార్థన చేసినా పాపంగా మార్చబడిపోతాయి. నువ్వు ఏం చేసినా కూడా అది రివర్స్ అయిపోతుందే కానీ నీకు తృప్తి ఉంటుంది. నేను ఎంతసేపు ప్రార్థన చేస్తేని, ఉపవాసం ఉంటిని, అది చేస్తేని, ఇది చేస్తేని, కానీ బ్రతుకు మారకుండా, హృదయం మారకుండా నీవు ఎన్ని చేసినా దాని వలన నీకు ఉపయోగము, ఆశీర్వాదం అనేటువంటిది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యము సెలవిచ్చినట్లుగా ఇది ఏమిటినంటే ఆయన రక్తము, ఆయన శరీరం, ఆ శరీరము ఆ రక్తములో పాలపములు పొందడం అనేటువంటిది ఒక గొప్ప భాగ్యవంతమైన జీవితం. ఆ భాగ్యవంతమైన జీవితమును ఎలా ఉండాలంటే పరిశుద్ధతతో నీవు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. పరిశుద్ధతతో నీవు కాపాడుకుంటూ వెళ్ళాలే కానీ అపవిత్రమైనటువంటి మాటలు, అపవిత్రమైన జీవితమును కలిగి జీవిస్తూ ఇందులో గనక చేయబెడితే, ఆ విధంగా ఒక వ్యక్తి పెట్టాడు, ఎవరైనా
యేసుక్రీస్తు ప్రభుల యొక్క శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా. హల్లెలూయా. ఆయన ఏమి మనసుతో ఉన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేయడానికి? అప్పగించడానికి. హల్లెలూయా. ఆయననే అప్పగించడానికి సిద్ధపడినటువంటి మనసుతో ఎందులో చేయబెడుతున్నాడు? బల్లలో చేయబెడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఆ పై వాక్యాలు మీరు చదివితే, యూదా అంటున్నాడు, ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అంటే ఆయన ఏమన్నాడు? నీవన్నట్టే యూదా, నీవే నన్ను అప్పగించడానికి వచ్చి ఉన్నావు. చూడండి ఎంత భయంకరమైనటువంటి మనస్సుతో ప్రభుల వారి యొక్క శిష్యుల్లోనే ఒక్కడైనటువంటి శిష్యుడు అటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. ప్రభుల వారితో తిరిగినవాడు, ప్రభుల వారు చేసిన అద్భుతాలు చూచినవాడు, అన్నీ చూచి విన్నటువంటి వ్యక్తే ప్రభుల వారిని అప్పగించడానికి సిద్ధపడ్డాడంటే దేనిని బట్టి? ఏం కారణము? ధనాశ. హల్లెలూయా. ధనాశ, ధనాపేక్ష సమస్త విధములైన కీడునకు మూలమని వాక్యం బోధిస్తారు. మరి ఆ ధనాపేక్ష అనేటువంటిది కూడా మనలో ఉంటే మనం ఎవరిని అప్పగించేసినట్లు? ఆ ధనాన్ని ఆశించి ప్రభుల వారినే ఎవరికి అప్పగిస్తున్నట్లు? ఆ రోజున వారు ఎవరికి అప్పగించారు? హల్లెలూయా. వారికి అప్పగించినట్లుగా మనము కూడా మన ఆ ధనాపేక్షను బట్టో, లేకపోతే మనం చేయాల్సిన పాపాన్ని బట్టో, లేకపోతే మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు నెరవేర్చడం కోసమో మనం ఎవరిని అమ్మివేస్తున్నామో? యేసయ్యని అమ్మివేస్తూ మరలా ఆయన శరీరమును, ఆయన రక్తమునే మరలా ఏం చేస్తున్నాము? భుజించటానికి ఇందులో వచ్చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ రోజున చివరి రాత్రి భోజనం అప్పుడే ఇస్కరియోతు యూదానే ప్రభుల వారిని అప్పగించడానికి మనస్సు కలిగి అందులో చేయముంచడానికి వచ్చాడు. మరి ఈ రోజున సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ పరిశుద్ధమైన వారు కాదు, మిగిలినటువంటి శిష్యులు లాంటి మనస్సు కలిగిన వారు కాదు. ఇస్కరియోతు యూదా లాంటి వారు కూడా చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఇస్కరియోతు యూదాలో ఉన్న మనస్సును కలిగిన వారు కూడా చాలామంది ఉన్నారు. దేనికోసము ఎప్పుడైనా దేన్నైనా ప్రభుల వారిని ఏం చేయడానికి సిద్ధంగా ఉంటారు? వీళ్ళు అమ్మివేయడానికి, అప్పగించడానికి సిద్ధంగా ఉండి మరలా ఇందులో వచ్చి ఏం చేస్తారు? చేయబెట్టేస్తారు. హల్లెలూయా. అంటే నేను చెప్పే మాటలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ రోజున అక్టోబర్ మాసము 5వ తారీఖు మొట్టమొదటి ఆదివారం. ఈ రోజున ఇందులో నీవు పాలుపంపులు పొందావు. మరలా నవంబర్ మాసం మొట్టమొదటి వారములో ప్రభు బలలో పాలుపంపులు పొందేంత వరకు కూడా ఎన్నో సందర్భాలలో, ఎన్నో విషయాలలో, ఎన్నో సమాచారాలను బట్టి ప్రభుల వారిని నువ్వేం చేయకూడదు? అమ్మివేయకూడదు, అప్పగించకూడదు. హల్లెలూయా. నీవు అలాగ చేసి మరలా నవంబర్ మాసంలో మరలా వచ్చి ఇందులో చేయబెట్టావనుకో, నీవు ఎవరో తెలుసా? ఇస్కరియోతు యూదావే. హల్లెలూయా. ఆయనకు పట్టిన గతి ఏమిటి? ఎలాగేసుకున్నాడు? తల క్రిందులుగా ఊరేసుకొని చనిపోయాడు. హల్లెలూయా. అంత మరణానికి ఆహుతి కావడానికి కారణం ఏమిటంటే అన్యులైనటువంటి వారు తనకు చూపించినటువంటి ధనాపేక్ష. ఆ ధనాపేక్షను బట్టి ప్రభుల వారిని సైతం అమ్మివేయడానికి, అప్పగించడానికి సిద్ధపడిపోయాడు. ఈ రోజున క్రైస్తవ సమాజము కూడా అలాగ ఉంటుంది. అనేక మంది అలాగే ఉన్నారు. ధనాపేక్ష కలిగినటువంటి వారు క్రీస్తు ప్రభుల వారిని అమ్మివేసేటువంటి వారుగా ఉన్నారు. ఎలాగ అమ్మివేస్తున్నారు తెలుసా? విశ్వాసులకు అనుకూలంగా బోధించేటువంటి వారు బోధకులు ఉన్నారు. విశ్వాసులకు అనుకూలంగా బోధిస్తే వారు కూడా ఏమైపోయినట్లు? ధనాన్ని అపేక్షించే. ఒకవేళ వారిని ఖండిస్తే, గద్దిస్తే, బుద్ధి చెబితే వారు నాకు కానుకలు ఇవ్వరేమో, దశమ భాగాలు ఇవ్వరేమో, నాకు అనుకూలంగా ఉండరేమో, సంఘానికి రారేమో అనేటువంటి భయముతో చాలామంది కాపరులు ఏం చేస్తున్నారు తెలుసా? ధనాపేక్షకు లోబడిపోయి ఆ అపేక్ష కలిగి విశ్వాసులకు తగినట్టుగా వారు ఏం చేస్తూ ఉంటారు? బోధలు చేస్తూ ఉంటారు. అటువంటి సంఘాలు చూడండి ఎంతమంది ఉంటారు? వేల మంది ఉంటారు. హల్లెలూయా. వేల మంది, లక్షల మంది ఆ సంఘాల్లో ఉంటారు. ఎందుకంటే ఆ సంఘాలంతా కూడా వారు వినే వాక్యం వారికి అనుకూలంగా ఉంటుంది. వారిని ఎప్పుడు కూడా సంతోషపెట్టే విధంగా వాక్యం ఉంటుంది. వారిని బలపరిచేటువంటి వాక్యం ఉండదు, వారిని సరిచేసేటువంటి వాక్యం ఉండదు, వారిని మంచి మార్గంలో నడిపించేటువంటి వాక్యం వారికి ఉండదు. ఒక రోజున వీరందరిని గూర్చి కూడా అటువంటి కాపర్లు ఏం చెప్పాలి? దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసినటువంటి వారే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు సైతానికి కూడా ఇష్టం లేదు. హల్లెలూయా. ఈ మాటలు ఎవరికి ఇష్టం లేదో వానికి ఇష్టం లేదు. చూస్తే ఎంత డిస్టర్బ్ చేస్తాడు, డమ 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 డమ. హల్లెలూయా. 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 ఒకసారి మన పాస్టర్ గారు కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మదనపల్లిలో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్ జరిగేటప్పుడు ప్రకటన గ్రంథం గురించి మాట్లాడదామని సబ్జెక్ట్, అది కాన్సెప్ట్. ఆ మీటింగుల్లో మొదటి రోజు ఒక పాస్టర్ గారు మాట్లాడారు.
రెండవ రోజు మన పాస్టర్ గారు వెళ్ళారు, స్టేజ్ ఎక్కాడు. స్టేజ్ ఎక్కి ప్రారంభించాడు. అంతే, ముందుగానే చెప్పాడు, ప్రకటన గ్రంథం చెప్తున్నాడు, సాతాను యొక్క కార్యాలు జరుగుతాయి చూడండి అన్నాడు. అంతే. చుట్టూ వాతావరణం బాగుంది, కానీ ఆ స్థలంలో మాత్రమే భయంకరమైన గాలి, భయంకరమైన వర్షం పడింది. హల్లెలూయా. అందరూ కూడా చెదిరిపోయారు. ఎందుకంటే సైతాను గాడు అటువంటి మాటలను విననీయుడు. మొట్టమొదటి ఒక ఎలకో ఏందో వచ్చేసింది, ఎలకో పిల్ల దమ అని వచ్చేసింది. అందరూ లేవడము కూర్చోవడం ఇలా జరిగా. అప్పుడే చెప్పాడు, ఇది ప్రకటన గ్రంథము, సైతాను గాడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా కొద్దిసేపు అలాగే ప్రారంభిస్తే పూర్తిగా అందరూ కూడా చెదిరిపెట్టేట్లు చేశాడు వాడు. వర్షము, గాలి, భయంకరమైన గాలి. మరలా గ్రౌండ్ దాటిన తర్వాత చూస్తే ఏమీ లేదు. చూస్తేరా సాతాను యొక్క ప్రభావం ఎలాగుంటుందంటే అలాగుంటుంది. కాబట్టి అటువంటి ప్రభావము కలిగినటువంటి సాతాన్ని మనం ఏం చేయాలా? ఎదిరించాలి. మనకి వస్తుంది ముందు. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్రం ఎలాంటిదంటే పాపము అనేటువంటి మన ముందుకు వచ్చి నిలబడినప్పుడు, పాపము చేయటానికి అవకాశం ఉన్నప్పుడు దాన్ని చేయకుండా తప్పించుకొని పోవడమే నిజమైనటువంటి స్వాతంత్రము. హల్లెలూయా. అవకాశం వచ్చింది కదని సంకలు గుద్దుకొని భుజాలు ఎగరేసుకొని పాపం చేసేసినాం అనుకోండి, దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని నువ్వేం చేసినట్లు? అది పొగట్టేసుకున్నావు. ఆ రోజు ఆదాము అవ్వలు కూడా దేవుడు ఏమి ఇచ్చినాడు? స్వాతంత్రం ఇచ్చినాడు. మంచి చెడు రెండు చెప్పాడు దేవుడు. ఆ స్వాతంత్రమును కలిగి వారు దేవునికి భయపడి ఆ తినకూడనటువంటి పండును తినకుండా ఉంటే వారికి ఇచ్చిన స్వాతంత్రాన్ని వారు కాపాడుకొని ఆ ఏదైనా వనములోనే వారు చక్కగా జీవించి ఉండేటువంటి వారు. అయితే ఆ స్వాతంత్రాన్ని వారు దుర్వినియోగం చేసుకున్నారు, పాపము చేశారు. పాపం వలన ఆ ఏదైనా తోటల నుంచి బయటకు వెలివేయబడ్డారు. ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చాయి చూసారా? ఆ విధముగా స్వతంత్రత, స్వేచ్ఛ అనేటువంటి దేవుడు మనకి ఇచ్చినప్పుడు పాపం అనేటువంటి మన ముందు నిలబడినా దానిని విడిచిపెట్టి పారిపోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, దొరికింది కదా అనేటటువంటి ఆలోచన కలిగి ఏదైనప్పటికీ కానివ్వండి, పాపం అంటే ఏదో ఒకటి లంచం కానీ లేకపోతే నువ్వు చేయకూడనిది ఏదైతే చేయకూడదో దాన్ని చేస్తూ ఉన్నావు అని అంటే నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వాతంత్రాన్ని నువ్వేం చేస్తున్నావు? దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తన వాళ్ళు ఒకసారి హల్లెలూయా. అందరూ ఎత్తి అంత బాగుంటుంది. ఒకసారి ఇప్పుడు చెప్పండి అందరూ హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రొట్టెను, ఈ ద్రాక్షారసం అనేటువంటిది క్రొత్త నిబంధన, దేవుడు మనకి ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన. ఇక మీదట నీవు చేసిన పాపములకు ఆ యొక్క పాపక్షమాపణ పొందటం కోసం నా రక్తమును నేనేం చేస్తున్నాను? చిందించిన అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. అనేకుల కొరకు, మన ఇమ్మానుయేల్ సంఘంలో ఉన్న వారి కొరకే కాదు, ప్రపంచంలో చెదిరి ఉన్న ప్రతి వ్యక్తి కొరకు కూడా దేవుడు ఏం చేసేసాడు? చిందించినాడు. అయితే ఆ చిందింపబడిన అమూల్యమైన రక్తము ప్రోక్షింపబడిన తర్వాతనే ఆ వ్యక్తికి ఏమొస్తుంది? విడుదల, విమోచన, రక్షణ వస్తుంది. ఆ రక్షణ భాగ్యమును కనుక ఎవడైతే సంపాదించుకుంటూ ఉంటాడో వాడు నిజముగా దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా పిలువబడుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనము పాపము చేయకుండా ఉండాలంటే వాక్యము మన హృదయములో భద్రముగా కాపాడుకోవడం నేర్చుకోవాలి. వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఆ దేవుని యొక్క వాక్యము నీవు చదువుతున్నప్పుడు నీ హృదయ అంతరంగములో నీవు చేసిన ప్రతి తప్పు, ప్రతి పాపము అంతటిని కూడా ఈ వాక్యం ఏం చేస్తుంది? ఎత్తి చూపిస్తుంది. హల్లెలూయా. ఎత్తి చూపిస్తుంది. నీవు పలానా దినమున, పలానా రోజు, పలానా సమయంలో ఇటుకు వెళ్ళావు, ఆ స్థలంలో ఈ పాపం చేస్తావు, ఎవరితో ఏం చేసావు, అన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరిశుద్ధ ఆత్మావేశము ద్వారా రాయబడినటువంటి ప్రతి మాట కూడా నేనేం చేస్తుంది? హెచ్చరిస్తుంది. హల్లెలూయా. హెచ్చరించినప్పుడు నువ్వేం చేసుకోవాలా? ఏం చేసుకోవాలమ్మా? అందరూ చెప్పాలిలే. ఏం చేసుకోవాలా? ఈ పక్క వాళ్ళు చెప్పండి. ఏం చేసుకోవాలి? కుర్చీలో వాళ్ళు చెప్పండి. సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా అనుకున్నాం అనుకోండి, ఇక నువ్వు ఎక్కడ సరి చేయబడలేవు. ఏ సమయం వచ్చినా సరి చేయబడలేవు. ఇప్పుడు దేవుని యొక్క బిడలు, దేవుని యొక్క సేవకుల ద్వారా వాక్యం వింటున్నటువంటి నీవు ఇప్పుడు నీకున్న సమయము, నీకున్న ప్రాణం ఉన్నప్పుడే నువ్వు సరి చేసుకోలేదంటే, చచ్చిపోయిన తర్వాత లేకపోతే ఏ సమయం వచ్చి నిన్నెత్తి నరకంలో వేసిన తర్వాత ప్రభా ఇప్పుడు నేను సరి చేసుకుంటా అని అంటే కుదురుతుందా? కుదరదు. ఆ రోజున ధనవంతుడు లాజరును గూర్చి దేవుడు ఉపమానం పెట్టాడు. ఎందుకు? దాన్ని బట్టి మనం గ్రహించాలండి. హల్లెలూయా. ధనవంతుడు నరకంలోకి పోయిన తర్వాత గుర్తొచ్చింది అబ్రహాము దేవుడా, తండ్రి అయినటువంటి అబ్రహామా,
అనేటువంటి మాటలు అప్పుడు పలుకుతూ ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఛాన్స్ ఇస్తే యాడికి బయసి వస్తా? భూలోకానికి బయసి వస్తా. ఎందుకు? నాకు అక్కడ ఎవరున్నారు? ఎంతమంది తెలుసుమా ఆ ధనవంతుడికి భూమి మీద ఎవరున్నారని? ఎవరున్నారమ్మా? వీళ్ళెవరు చెప్పట్లే మన వాళ్ళు. అన్నదమ్ములు ఉన్నారు. హల్లెలూయా. వారికి పోయి నేనేం చెప్పే వస్తా? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పాల్సిన అవసరమే అక్కడ చెప్పడానికి చాలామంది ఉన్నారు. ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నాయనా నువ్వు పోయినావంటే నిన్ను చూసి వారు చచ్చిపోతారు. హల్లెలూయా. నువ్వు ఎట్లా చచ్చినావు? నిన్ను చూసి వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఎందుకంటే గ్యారెంటీ 100కి 1000 చచ్చిపోతారు. ఎందుకంటే నువ్వు మనిషిగా కలలేవు. ఇప్పుడు దయ్యంగా పోవాలి, ఆత్మగా పోవాలి. ఆత్మను చూసి ఎవరైనా చేసుకుంటారు. సరేనా? ఎప్పుడన్నా ఉన్నారా? చూసినావా? ఏమైపోతారా? ఇంకా అది దాని గురించి వర్ణించలేను నేను. హల్లెలూయా. ఏమేమో అయిపోతాయి, ఇంక అంతే. ఏమేమో జరిగిపోతాయి. కానీ అయ్యో మా ఆయన వచ్చినాడే, నరకం ఎట్లుంది, బాగుందా? ఆయన కూర్చొని ఏమిరా ఎట్లా చేద్దాంరా, నరకం లేక నువ్వు కూడా పోకూడదు, నేను ఎట్లా పోయినా అని మాట్లాడుకోవడం అవుతుందా? నెవర్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్న మనుషులు చెప్పేస్తారు, ఏమైనా కొన్ని కష్టాలు బాధలు వస్తే నరకము యాడో లేదు. యాడుంది? ఈడే ఉంది. యాడుంది బుజ్జి? ఇంట్లోనే ఉంది. హల్లెలూయా. కొంతమంది భర్తలు పెట్టి నరక యాతన చూసి నరకం ఏడోలేదురా నాయన, మా ఇంట్లోనే ఉంది. భార్యలు పెట్టి నరక యాతన చూసి కొంతమంది భర్తలు అంటారు నరకం ఏడోలేదు మా ఇంట్లోనే. బిడ్డలు చేసే ప్రవర్తన బట్టి నరకం ఏడోలేదు, ఏడుంది? మా ఇంట్లోనే ఉంది అంటారు, కానీ పక్కింట్లో ఉంది అని చెప్పరు అప్పుడు. ఎందుకంటే ఈడ ఏం చేస్తుంటారు వీళ్ళు? రోట్లు వేసి నలగొడుతుంటారు అట్లా దమ్మి అనేసి. ఈ నలిపి రక్తాలు గారుచుకొని ఏమేమో పడి నాశనం అయిపోయి నరకం అంటే ఇది అనుకోవద్దు. ఇది నరకము. కానీ నరకం అంటే ఏంటి తెలిసినా? చెప్పండి. అగ్గి, ఈ పక్కలు చెప్పాలా? అగ్ని నిత్యము. అగ్గి ఏమవుతూ ఉంటుంది సార్? మండుతానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము మండి అగ్నిలో నివాసము చేయటం ఇష్టమా? నిత్యము మహిమగలనటువంటి రాజ్యముల నివాసము చేయటం ఇష్టమా? ఎంతమందికి ఇష్టమో? మా వాడు ఎట్లెత్తి ఇట్లనేసా, నాకు ఎక్కువ ఓపిక లేదు, నా వల్ల కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలమ్మా? దేవుని యొక్క వాక్యమును చాలా 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 జాగ్రత్తగా ధ్యానం చేయాలి. వాక్యాన్ని వినాలి, విన్న దాన్ని బట్టి జీవించాలి. ప్రార్థన చేస్తూ ఉండవు, చాలా సంతోషం. ప్రార్థన అంతా ఏముంటుంది? మన ప్రార్థనలో ఏమున్నాయి? అదే ఏంటివి? మా అక్క చెప్తాను అంశాలు దేనికి సంబంధించినవి అవన్నీ? మనకోసమే కదా, అవునా కదా ప్రకాష్? మన కోసమే కదా. హల్లెలూయా చెప్పాలి అందరూ బాగా. హల్లెలూయా. మనవి చెప్పడమే తప్ప ఆయన చెప్పింది వినేది కూడా మనం నేర్చుకోవాలి. ఆయన చెప్పింది వింటే అప్పుడు మనం చెప్పింది కూడా ఆయన ఖచ్చితంగా వింటాడు. ఆయన చెప్పే మాటలు మనం వినం, మనం చెప్పింది మాత్రం ఆయన వినలేదు అని నెపం వేస్తాం దేవుని మీద. ఇది మన మనసాక్షి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అయినా మనం ఏం చేస్తామో నో ప్రాబ్లం, చెయ్యి. వాక్యం రేపు చదువుదాంలే, మన్నాడు చదువుదాంలే, లేదు. హల్లెలూయా. ఎప్పటిది అప్పటికి మనం ఏం చేసుకుంటుండాలా? వాక్యం ధ్యానం చేయడం చాలా చాలా ముఖ్యం. అందుకే నీ జీవితంలో పాపం అనేటువంటిది నిన్ను తాకకుండా ముట్టకుండా ఉండాలంటే ఈ పని నువ్వు చేయి. ప్రార్థనతో పాటు వాక్యమును ధ్యానం చేయి. చదువు. నిన్ను వాక్యం ఏం చేస్తూ వస్తుంది? సరిచేస్తూ నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలో కూడా నేర్పించేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం అనేటువంటిది ధ్యానం చేయకుండా, చదవకుండా, వాక్యానుసారంగా నడవకుండా నువ్వు చేసే ప్రార్థనకు సారం లేదు. ఇది జ్ఞాపకం పెట్టుకో. ఏదో నీ అవసరాలను బట్టి అడుక్కుంటున్నావు, ఏదో దేవుడు ఇచ్చేటి పొందుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, అంతే తప్ప ఆయన చెప్పేటువంటి మాటలు వింటే నీ జీవితం మారే పోతుంది. హల్లెలూయా.
నీ జీవితం ఒక రోజు ఎలా ఉంటుందో తెలిసిన పరలోకంలో దేవునితో కలిసి నివసించేటువంటి ఆ ఉన్నతమైన భాగ్యవంతమైన జీవితాన్ని పొందుకుంటావు. ఈ శరీరం కోసం నువ్వు ఏడుస్తున్నావు, ఈ శరీరం కోసం నువ్వు బాధపడుచున్నావు, నాకు రోగం వచ్చింది, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. నీ ఆత్మ కోసం నీవు ఏడు. నీ ఆత్మ కోసం నువ్వు ఎప్పుడైతే ఏడుస్తావో అప్పుడు నీ శరీరాన్ని నువ్వు పట్టించుకో. వాక్యం పట్ల నీ యొక్క దృష్టి వెళ్తాయి. నీ ఆత్మని ఎలా బలపరుచుకోవాలో నీ దృష్టి అందులోనికి వెళ్తాయి. నీ ఆత్మని ఎలా సరిచేసుకోవాలో నీ యొక్క దృష్టి అంతా కూడా కేంద్రీకరించబడుతుంది దేవుని వాక్యం పైన. అప్పుడు ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని ఆ విధమైనటువంటి దేవుడు మాట్లాడే అవకాశం నీకున్నా కానీ దానిని నీవు సద్వినియోగము చేసుకోకపోతివో నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి. ఆ నష్టం ఏమిటినంటే నిత్య నరకము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనమందరము కూడా ఎలాగుండాలి అంటే తగ్గింపు స్వభావంతో ఉండాలి. మనుష్య కుమారుడైనటువంటి వారు కూడా ఎందుకు వచ్చారైనా పరిచారము చేయటానికి వచ్చారు కానీ చేయించుకోవడానికి మాత్రము రాలేదు. ఇది కూడా ఒక విధమైనటువంటి పాపమే. దేవుడు మనకు అన్ని ఎత్తు చూపెడుతున్నాడు. కొంతమంది ఏమనుకుంటారు తెలిసిన, మనకందరూ కూడా ఏం చేయాలి, పరిచారం చేయాలి అని అనుకుంటారు. కొన్ని సంఘాల్లో మీరు చూడండి, ఆ యొక్క సంఘాల్లో ఉన్నటువంటి వారు విశ్వాసుల దగ్గర ఎన్ని పనులు చేయించుకుంటారంటే అన్ని పనులు చేయించుకుంటారు. అంటే దేవుని సంఘం పరిచర్య కాదు, వారి సొంత పనులు చేయించుకుంటూ ఉంటారు. ఇది చాలా చాలా చెప్పండి, చాలా తప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైంది చెప్తా. ఇప్పుడు సంఘములో ఉండే పరిచర్య కాకుండా నేను మా ఇంటికి పిలుచుకోబోయి ఒకరు పాత్రలు తోమండి, ఒకరు నా బట్టలు ఉతకండి, ఒకరు నా కారు కడగండి, లేకపోతే ఇంకొకరు నా ఇల్లు ఓడ్చండి, మాపు కొట్టండి అని చేయించుకున్నాను అనుకోండి, దేవుడు నన్ను క్షమిస్తాడా? క్షమించాడు. హల్లెలూయా. దేవుడు చెప్పలా. దేవుడే ఎందుకు వచ్చినాడంటే ఆయన పరిచారము చేయటానికి వచ్చాడు, కానీ పరిచారము చేయించుకోవడానికి మాత్రము రాలేదు. కానీ సేవకులు ఈ రోజున మూర్ఖత్వముతో కొన్ని సంఘాలు ఉన్నాయి, వారు అలాగే కష్టపెడుతూ ఉంటారు విశ్వాసుల్ని. పాపం విశ్వాసులు కూడా భయపెట్టి కట్టుబాట్లు పెట్టేసి ఒకరు మొగం చూడకుండా ఇంకో అడుగు పెట్టకుండా గేట్లు వేసేసి బీగాలు వేసుకొని వారి జోబులు వేసుకొని అయిపోయింది అంతే. వారు చెప్పిందే వేదం అంతే. గడ్డగా వణికిపోయి చచ్చిపోతా అంటారు పాపం విశ్వాసులు. చాలా తప్పు. వారిని ఆత్మలో బలపరచాలి. స్థిరపరిచేటువంటి దేవుడు ఉన్నాడు, హెచ్చించువాడు దేవుడు. అటువంటి దేవుడై ఉన్నటువంటి ఆ యొక్క వాక్యము విషయంలో చాలామంది పొరపాట్లు చేస్తూ వాక్యమును వక్రీకరించి మాట్లాడుకుంటూ విశ్వాసాలను కూడా ఏం చేస్తూ ఉంటారు, తప్పు ద్రోవల్లో నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇది వాక్యమునకు పూర్తిగా వ్యతిరేకము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ విధంగా మనుషుని యొక్క జీవితంలో ఎప్పుడైతే పాపము చేయకుండా తప్పిదములు చేయకుండా జీవించడానికి ఇష్టపడతాడో వాడు ఒక రోజున పరలోకంలో ఉంటాడు. పరిశుద్ధతను కాపాడుకున్నవాడు. వారిని గురించి ప్రకటన గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. 7వ అధ్యాయం 13 నుంచి 17 వరకు ఉన్న వచనాలు మనం గమనిస్తూ వస్తే అక్కడ చాలా విషయాలు మనం గమనిస్తుంటున్నాం. చదువుక. తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరో, వీరు ఎక్కడి నుండి వచ్చిరో నీకే తెలియననగా చెప్పెను. మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని చాలుక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వీళ్ళంతా కూడా అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు తెలుసా? పరలోక రాజ్యములో భక్తుడైనటువంటి యోహానును అడుగుతున్నప్పుడు యోహాను అంటున్న మాట, నీకే తెలియను ప్రభా అని చెప్తున్నప్పుడు ఆయన సమాధానం ఇస్తున్నాడు. తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చి అడిగినప్పుడు అందుకు నేను, అయ్యా నీకే తెలియను అడిగా. అతడు నాతో ఏమంటున్నాడంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. హల్లెలూయా. ఎవరా గొర్రెపిల్ల? యేసుక్రీస్తు ప్రభుల వారు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. నా పాపములే కాదు, లోకములో ఉన్న ప్రతి మనుషుని యొక్క పాపమును కూడా మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యం పొందుకున్నాడు యేసయ్య. అటువంటి యేసుక్రీస్తు ప్రభుల యొక్క ఆ గొర్రె పిల్ల అయినటువంటి రక్తము ద్వారా తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని ఏం చేసుకున్నవారు? వాళ్ళు
తెలుపు చేసుకొనిరి అని వాక్యము సెలవిస్తుంది. అంటే భూమి మీద జీవించిన కాలంలో ఎదురయ్యేటువంటి సమస్యలను బట్టి, శోధనలను బట్టి, బలహీనతల్లో పడిపోకుండా తమకు దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రమును వారు ఏం చేసుకున్నారంటే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా వారు ఉదుకుకొని దానిని ఏం చేసుకున్నారు? తెలుపు చేసుకున్నారే. కానీ ఈ శ్రమలు మేము అనుభవించలేము, ఈ బాధలు మాకు వద్దు అని మరలా వెనుకకు వెళ్ళినటువంటి వారు కాదు. వీరందరూ కూడా ఎక్కడ కనిపిస్తున్నారంటే పరలోక రాజ్యంలో కనిపిస్తున్నారు. ఆ పరలోకంలో ఉన్నటువంటి ఈ మనుషుల గురించి మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తములో వారి యొక్క వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకున్నటువంటి మనుషులే వీరందరూ కూడా. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచూ ఉన్నారు. సింహాసనాసీయుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి, హల్లెలూయా హల్లెలూయా, వారికి కాపరిగా ఉండి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేయును. హల్లెలూయా హల్లెలూయా. భూమి మీద మనం చేసే ఈ కార్యాలను బట్టి పరలోకంలో ఎంత ఉన్నతమైన స్థితిని దేవుడిస్తాడో స్పష్టంగా ఇక్కడ మనకు రాయబడి ఉన్నది. ఆ యొక్క భాగ్యవంతమైన జీవితంలో సంపాదించుకోవడం కోసం దేవుని కొరకు నీకు ఎన్ని శ్రమలు ఎదురొచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా వాటన్నిటిని కూడా తట్టుకొని నీవేం చేయాలి? నిలబడాలి. ఆ శ్రమలు వచ్చాయని వెనుకకు వెళ్ళిపోయిన వారు లేకపోలేదు, శోధనలు వచ్చాయని శోధనలో పడిపోయిన వారు లేకపోలేదు, ఇబ్బందులు వచ్చాయని ఇబ్బందులు పాలైన వారు లేకపోలేదు, బలహీనతలో పడిపోయిన వారు లేకపోలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గుంపుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే వీరు చాలా చాలా మంచి విశ్వాసములో పోరాడి గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉతుకుని తెలుపు చేసుకున్నటువంటి మనుషులు. భూమి మీద వారు ఎన్నో శ్రమలు అనుభవించారు. మహాశ్రమల నుండి వీరు వచ్చినటువంటి వారు అని చెప్తున్నారు. మనకు కలిగేటువంటి ఈ శ్రమలు, ఈ బాధలు శ్రమలు కానీ కాదు. హల్లెలూయా. వీరందరూ కూడా వాక్యం ఏమంటుందంటే వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఆషామాషిగా డైరెక్ట్గా లిఫ్ట్లో పోయిన వారు కానే కాదు. ఎలాగెళ్ళారు వీళ్ళు అక్కడికి? ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి పోయి. ఎట్లా పోయారంటే సుఖంగా వెళ్ళిపోయారమ్మా. శ్రమలు ఎవరు పెడతారు? నీకు శ్రమ కావాలా వద్దా? ఏం రా ఇట్లా అడుగుతున్నాడు స్వామి, ఉండే పనులన్నీ మానేసుకొని ఏదో ప్రశాంతంగా వస్తే శ్రమలు కావాలా వద్దని అడుగుతున్నాడు. శ్రమలు ఎంతమందికి కావాలా చెప్పండి రా. ఏమే ఈ వెనకాల చూడు ఒకసారి ఒక చెయ్యన్న లేhinదేమో. నువ్వేమో అందరికీ అంటాడు, మా లాస్ట్లో నేను గుమ్మికేస్తారు అందరూ పట్టుకొని. పడితే నువ్వు పడుకో, శ్రమలు నన్ను మా గురించి ఎందుకు చెప్తావు బుజ్జి? హల్లెలూయా. కుర్చీలో వాళ్ళు కూడా సీరియస్ చూస్తున్నారు. నో 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 నో, మాకు వయసు అయిపోయింది, మాకు శ్రమలు అనేటువంటి రాకూడదు. శ్రమలు అనేటువంటి కోరుకుంటే ఏమొస్తుంది? మీకు ఏమొస్తుంది? అయ్యో, పరలోకం వచ్చాక దేవుడు ఎరిగా బతికినంతకాలం సుఖంగా ఆరోగ్యంగా బతికి చచ్చిపోతే చాలరా నాయన. మళ్ళీ పరలోకం కదా దేవుడు ఎరిగా. ఏం చెందో మావాడు ఒకేసారి కడప దాటేశా, నన్ను ఏమని అడుగుతాడో ఏమో అని. హల్లెలూయా హల్లెలూయా. శ్రమలు ఎంతమందికి కావాలి? ఈ ప్రశ్న మిమ్మల్ని ఎప్పుడు ఎవరు అడిగినరు? నువ్వు ఒకడే అడుగుతా ఉండేది అని మీరు అనుకుంటూ ఉంటారు, అవునా? కానీ ఈ వాక్యములు ఏం సెలవిస్తూ ఉంది? తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తములో ఉదుగుకొనిరి. దానికి ముందేముంది? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. హల్లెలూయా. ఏ శ్రమ? నేను అడిగింది మిమ్మల్ని శ్రమే. ఇక్కడ బైబిల్లో ఉండేది మహాశ్రమలు. మహాశ్రమలు కావాలా శ్రమలు కావాలా? అబ్బా, మొన్ననే పోయేసి వస్తే మద్రాస్కి, చెన్నైకి పోయేసి వస్తే యేసుస్వామి శిష్యుడు ఆయన తోమా గారు ఆయన చంపినప్పుడు బల్లెంతో పొడిచినప్పుడు తప్పించుకొని ఆయన వెళ్ళినటువంటి ఆ స్థలము, ఆయన పెట్టిన ఆ యొక్క వేలి ముద్రలు, ఆయన పెట్టిన పాదాలు, ఆ ముద్రలన్నీ కూడా చూసుకొని వస్తాయి. అది శ్రమ అంటే. హల్లెలూయా. మనకి ఎవరన్నా మనల్ని ఏమన్నా అన్నారనుకో, అది మనం ఎట్లా ఫీల్ అయిపోతామో, పెద్ద శ్రమలు, బాబా శోధనలు, భలే శోధనలు. అంటే శోధన ఏం శోధన అంటే అయ్యో శోధన అప్పా యేసయ్యా, ఇందులో నుంచి నన్ను బయటికి లాగొట్టను. ఇంక దేవుడు శాంతాడేసి లాగాలి నిన్ను. ఇది శ్రమ అంటారా? చెప్పండి రా. కానీ వారు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు?
మహాశ్రమల నుండి వచ్చిన వారు కాబట్టే దానికి ముందు జరిగిన విషయం ఏమిటంటే గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను వీరేం చేసుకున్నవారు. నీ వస్త్రము ఉతకబడాలి. నీ వస్త్రము మాసిపోయిందంటే, నీ వస్త్రము పాపం వలన చిల్లులు పడిందంటే, నీ వస్త్రము నీలో ఉన్న శరీర కార్యముల ద్వారా నలిగిపోయి ఉంటే, ఆ నలిగిపోయిన మాసిపోయిన మలినమైపోయినటువంటి వస్త్రమును దేంతో ఉతుక్కోవాలి? నీవు గొర్రె పిల్ల యొక్క రక్తముతో నీవేం చేసుకోవాలా? బాగా ఉతకాలి. హల్లెలూయా. వాషింగ్ మిషన్ పనికిరాదు. ఎట్లనే అర్థం వాషింగ్ మిషన్లు వేసారు. నల్లగా ఉండే గుడ్లు, ఎర్రగా ఉండే గుడ్లు అన్నీ తెల్లగా ఎంతవరకు వేసినట్టు చినిగిపోతుంది తప్ప ఏమి కాదు. నువ్వు ఉతుక్కోవాల్సింది దేన్ని? రక్షణ వస్త్రం. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చాడు రక్షణ. ఆ రక్షణ వస్త్రం పాడైపోయినటువంటి రక్షణ వస్త్రం నీ ఉతుక్కో. రక్తము ద్వారా నీ ఉతుక్కొంటే అప్పుడు అది ఎలాగ మార్చబడుతుంది? తెలుపుగా మార్చబడుతుంది. హల్లెలూయా. అంటే తెలుపుగా మార్చబడటానికి, ఉతుక్కోవడానికి లోకములో దేవుని నిమిత్తము నీవు ఎదుర్కొనేటువంటి సమస్యలు, శోధనలు, నిందలు, అవమానాలు, ఇబ్బందులు, ఇవన్నిటిని కూడా నువ్వేం చేసుకుంటూ ఉండాలా? ఎదుర్కొంటూ నీ వస్తేనే అప్పుడు గొర్రెపిల్ల యొక్క రక్తములో నీకు దేవుడిచ్చిన నీ రక్షణ వస్త్రము నువ్వేం చేసుకున్న వ్యక్తివి? ఉతుకుకున్న వ్యక్తివి. హల్లెలూయా. అప్పుడు నీకు తెలుపు అనేటువంటిది వస్తుంది. అప్పుడు నిన్ను గూర్చి పరలోకములో ఉన్నటువంటి వారు సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాడు, అక్కడ ఉన్నటువంటి మనుషుల ఎదుట నేను ఒప్పుకుంటాడు, పెద్దల ఎదుట నేను ఒప్పుకుంటాడు, దేవదూతల ఎదుట నేను ఒప్పుకుంటాడు, వీరు నా రక్తము ద్వారా కడుగబడినటువంటి బిడ్డలు, నా రక్తము ద్వారా వారి యొక్క వస్త్రమును ఉతుక్కున్నటువంటి వారు, వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు అనేటువంటి మాట, ఆ సాక్ష్యం నిన్ను గురించి చెబుతూ ఉంటే ఎంత గర్వకారణంగా ఉంటుంది తెలుసా? చాలా గర్వకారణంగా ఉంటుంది. అతిశాస్పదమైనటువంటి మాటలు. ఈ రోజున మన జీవితంలో లోకములో ఉన్నటువంటి వాటి కొరకు అతిశయించడానికి, లోకములో మనల్ని అనేక మంది పొగడాలని ఎన్నో ఆలోచనలు ఎన్నో కలిగి ఉంటాం. లేదు, అవన్నీ కాదు. కానీ దేవుని ద్వారా నీవేమవ్వాలంటే ఘనపరచబడేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని ద్వారా అక్కడ ఉన్నటువంటి దేవదూతల ఎదుట నిన్ను గూర్చి దేవుడు సాక్ష్యం చెప్పాలి. ఒప్పుకుంటాడైనా వీరు భూమి మీద మనుషులు నన్ను ఏం చేసిన వారు? ఒప్పుకున్నటువంటి మనుషులు. హల్లెలూయా. కాబట్టి పరలోకములో నేను దేవదూతల తండ్రి ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాను, వీరు నా స్వాస్థ్యము, నా రక్తము ద్వారా వీరేమగి ఉన్నవారు? విమోచింపబడినటువంటి వారు. కొత్త నిబంధనగా నేను చేసినటువంటి ఆ నిబంధన రక్తము ద్వారా వీరు తమ వస్త్రములు ఏం చేసుకున్న వ్యక్తులు? కడుగుకున్నటువంటి వారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసు ప్రభులు వారు శాశ్వతమైనటువంటి బలియాగముగా మార్చబడిపోయి మనకిచ్చినటువంటి ఈ రక్షణ మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూనే ఉండాలి. వాక్యం అదే సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9:14 ఒక వాక్యం ఉంది. నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. మన యొక్క మనస్సాక్షిని ఎంతో ఎంతో అది ఏం చేస్తుందంటే శుద్ధి చేసేటువంటి వాక్యముగా మనకు అనిపిస్తుంది. ఆయన చేసేటువంటి కార్యం ఎటువంటిది అంటే ఆయన రక్తము, ఆ నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి క్రియలు ఏవైతే నిర్జీవమైన ఉన్నవో, ఎటువంటి కార్యాలు ఉన్నాయో, ఏ క్రియలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఏం చేయమంటున్నాడంటే విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని మరి ఎంతో ఎక్కువగా అదేం చేస్తుంది? శుద్ధి చేయను వాక్యములో మనం గమనిస్తుంటున్నాం. ఆ యొక్క జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం, ఆ రక్తం మన యొక్క మనస్సాక్షిని ఎంతో ప్రేరేపిస్తుంది, ఇంకా శుద్ధి చేయడానికి అది ఇష్టపడుతూ ఉంది. అందుకే పరిశుద్ధాత్మ మన మధ్య ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏమిటో తెలుసా? మనందరినీ కూడా ఎక్కడికి తీసుకుపోవాలని? సర్వసత్యములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఆదరణకర్తగా వచ్చిన ఆ ఆత్మదేవుడు మనలందరినీ కూడా సర్వసత్యములోనికి, ఇప్పుడున్నటువంటి ఈ సత్య జీవితం కంటే ఇంకా సర్వసత్యములోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంటే మన వాక్యమును కనుక చాలా జాగ్రత్తగా గమనిస్తూ వాక్యానుసారంగా బ్రతికితే ఈ రక్తము ద్వారా నీవు కడగబడినటువంటి వ్యక్తివిగా, నీ వస్త్రములను ఉతుక్కున్నటువంటి వ్యక్తివిగా నీవు ఉంటే పరలోకములో ఒక రోజున నిన్ను గూర్చి అక్కడ సాక్ష్యం బలముగా ఉంటుంది. నలగగొట్టబడిన ఆయన శరీరం నీ కొరకే నలగొట్టుకున్నాడు. నీవు అరికాలు మొదలు నడినెత్తి వరకు చేసినటువంటి ప్రతి పాపమును బట్టి కూడా ఆయన శరీరం అంతా కూడా ఏమిగా మార్చబడిపోయేది? రక్తపు ముద్దలాగా మార్చబడిపోయేది. ఎక్కడ చూచినా కానీ రక్తపు ధారలే కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ కానీ ఆయనకు రక్తము లేకుండా, గాయములు లేకుండా లేదు. కొరడా దెబ్బలతో పాదములకు మేకులు, చేతులకు మేకులు, కాళ్ళు అరికాళ్ళలో ముళ్ళు,
పక్కలో బల్లెపు పోటు, తలకు ముళ్ళ కిరీటం, ఈ విధంగా మనం చూస్తే ఆయన ముఖం మీద పిడిగుద్దులు, ఉమ్మి వేయించుకోవడం, ఎన్నో భయంకరమైనటువంటి కార్యాలు, భయంకరంగా దేవుని హింసించినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. ఇవన్నీ ఎవరి కోసం పడ్డాడు ఆయన? ఎవరి కోసం అనుభవించాడు? చెప్పాలి. ఎవరి కోసము? నా కోసము. హల్లెలూయా. నేను చేసినటువంటి పాపముల కోసము అని చెప్పుకోవాలి. నా పాపముల కోసం, నాలో ఉన్న బలహీనతల కోసం, నా యొక్క శాపపూరితమైనటువంటి జీవితం కోసము నా దేవుడు నా కోసం ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆ ప్రాణం పెట్టినటువంటి దేవునిని ఎప్పటికీ కూడా నీవు మరవకూడదు. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా ఆయన ఎలా ఉన్నాడంటే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకొనిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తమే నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తుంది? శుద్ధి చేసేటువంటిది. హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తలే. హల్లెలూయా. ఆ విధముగా శుద్ధి చేస్తుంది అంటే మన మనస్సాక్షిని మనం ఎన్నిసార్లు చంపుకుంటాం ఆలోచన చేయండి. మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. పాపం చేసినప్పుడల్లా గద్దిస్తారు, పొరపాట్లు చేసినప్పుడల్లా గద్దిస్తారు, నీవు తప్పు ఆలోచనలు వచ్చినప్పుడల్లా గద్దిస్తారు. అయినా మనల్ని మనమే సమర్థించుకొని మన మనస్సాక్షిని చంపుకొని చేయకూడనటువంటి కార్యాలు చేస్తూ, వెళ్ళకూడని ప్రాంతాలకు వెళుతూ, ఆలోచించని ఆలోచనలన్నీ ఆలోచన చేస్తూ, చేయరాని మాట్లాడరాని మాటలు మాట్లాడుతూ, ఎన్నో చేస్తూ వెళ్ళిపోతున్నాం. అందుకే ఈ వాక్యం అనేటువంటిది ఎలా పనిచేస్తుంది? మన హృదయ తలంపులకు, ఆలోచనలకు అది ఏమై ఉంటుంది? కావలిగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చక్కగా ధ్యానం చేస్తావో ప్రతిరోజు, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతావో, అప్పుడు నీ హృదయ తలంపులకు నీ వాక్యం ఎలాగుంటుంది? కావలి కాస్తా ఉంటుంది. అంటే నేను ఎలాగుంటుంది? సెక్యూరిటీ గార్డ్. ఎక్కడ కానీ కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానములు, నీ తలంపులు, ఆలోచన అన్నిటినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకుంటాడు దేవుడు. హల్లెలూయా. అందుకే వాక్యమును ఏం చేయాలి? మనము అది ధ్యానం చేయి. ప్రతిరోజు కూడా వాక్యమును ధ్యానం చేయి. నువ్వు ప్రార్థన మాత్రమే చేసి వెళ్ళిపోవడం కాదు. అందుకే దేవుడు నీవు చేసిన ప్రార్థన సాలనైనా నేను వెళ్తున్నాను వెళ్ళిపోతాడు. మరి ఎన్నో రోజులు ప్రార్థన చేస్తున్నావు, జవాబు రావటంలే. ఎందుకంటే దేవుని మాటలు నీవు వినలేదు కాబట్టి. ఆ మాటల్లో ఏముందో నీవు తెలుసుకోవడం లేదు. సంఖలో బైబిల్ ఉంది, తీసుకొని ఇంట్లో పెడుతున్నావు అంతే. అందులో ఏముందో కూడా నీకు తెలియదు. ఇంకా తెలుసుకోకుండా మనం బ్రతికితే దేవుడు త్వరలో రానై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలిస్తేనే కదా ఆయనతో పాటు ఎత్తబడటానికి నీకు ఏమై ఉండాలో, ఏ యోగ్యత నీకు ఉండాలో, ఏ అర్హత నీకు ఉండాలో తెలుస్తుంది. దీన్ని నువ్వు చదవకుండా నువ్వు మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసిందే చేసుకుంటావంటే ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ ఉపయోగమో లేదు. ఉత్తర ప్రత్యుత్తరములు జరుగుతూ ఉండాలి. దేవునికి నీకు మధ్య ఏం జరగాలమ్మా? ఉత్తర ప్రత్యుత్తరం జరగాలి. హల్లెలూయా అని నేను అన్నప్పుడు మీరేం చెప్పాలా? హల్లెలూయాను ఆమేనని చెప్పాలి. అంటే నా మాట మీకు చెవిలోకి వెళ్ళింది, చెవిలో నుంచి హృదయంలోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పాలి అనే ఆలోచన వస్తుంది కాబట్టి మీ నోరు ఏమవుతుంది? తెరుస్తుంది. హల్లెలూయా. ఎంత ఫాస్ట్గా జరుగుతుంది చూసినారా? అట్లా వాక్యం చదివితే కూడా నీ హృదయంలోనికి వెళ్ళాలి. ఆ వాక్యం వెళితే ఆ వాక్యం ఇంక నువ్వు ఏం చేయాలో నీకు చెప్తుంది. నీలో ఉన్న బలహీనతలు ఏంటో ఎత్తి చూపిస్తుంది. ఎత్తి చూపెట్టినప్పుడు నువ్వు దాన్ని ఏం చేసుకోవాలా? సరి చేసుకో. అప్పుడు ఇందులో పాల పంపులు పొందడానికి దేవుడు నీకేమిస్తాడు? యోగ్యత. హల్లెలూయా. అర్హత. ఇవి సంపాదించుకొని ఇందులోకి నువ్వేం చేయాలా? చెయ్యి పెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దీనిని త్రాగునప్పుడల్లా దేవుడు ఏం చెప్పినాడంటే, నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. దీన్ని తాగుచూ ఉన్నావు, తింటూ ఉన్నావు, ఎవరిని జ్ఞాపకం చేసుకో? అది ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకోకుండా ఎప్పుడెప్పుడు వస్తుందని లొటకన ఎత్తుకునేసి చకచక నమిలేసి మింగేసేదిగా. అట్లా నమిలిని మింగేస్తే దాంట్లో ఏమైనా ఉపయోగం ఉందా? ఇది ఏమని జ్ఞాపకం పెట్టుకోవాలన్నాడు దేవుడు? ఆయన జ్ఞాపకం పెట్టుకో. రొట్టె ఎత్తుకున్నావంటే ప్రభా ఇది నీ శరీరం నాయన. ద్రాక్షరసం తీసుకుంటే ఇది నీ యొక్క ప్రోక్షించబడిన రక్తం. ఇందులో నేను పాలపొమ్ములు పొందుతూ ఉన్నాను. నిన్ను జ్ఞాపకం తెచ్చుకుంటున్నా. నీ సిలువ మరణాన్ని నేను జ్ఞాపకం తెస్తూ ఉన్నాను అని నువ్వు పశ్చాత్తాపపడి అందులో ఏదైనా మలినము, మచ్చ, డాగు ఏదైనా ఉంటే వెంటనే నువ్వేం చేయాలా? తీసివేసుకొని కడుక్కొని వెచ్చబడిన వాక్యము ద్వారా నిన్ను నువ్వు సరిచేసుకొని ఆ తర్వాత ఇందులో పాలపంపులు పొందితే అది నీకు చాలా
మంచిది. హల్లెలూయా. నీ కుటుంబానికి మంచిది. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ పోయేసి, ఏడ పడితే ఆడ చేయి పెట్టేసి, ఏమేమో చేసేసి మళ్ళా వచ్చి ఈ పరిశుద్ధమైనటువంటి బల్లలో పాలు పంపులు పొందుతూ ఉన్నాము అని అంటే వాక్యం సెలవిస్తుంది. ఇది దేవుని యొక్క శరీరము రక్తమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధికే కారకుడు. హల్లెలూయా. శిక్షకు పాత్రుడైపోతాడు. ఇది ఆషామాషి కాదు కదా. ఇది చాలా చాలా అమూల్యమైనటువంటి, చాలా శ్రేష్టం, పవర్ఫుల్. ఇది మనం అనుకున్నంతగా ఏ రొట్టె ఎర్రగా ఉండే నీళ్ళు ద్రాక్షరసములు అనుకోవద్దండి. దయచేసి ఇందులో అడుగు పెట్టే క్షమించాలి. ఇందులో చేయి ముంచినప్పుడు మనం ఎలా ఉండాలో అలాగ ఉండి మనం ఏం చేయాలా? పాల పంపులు పొందటం నేర్చుకోవాలి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక మనుష్యుని ద్వారా, ఆ మనుష్యునిలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి అనేక మంది ఏమిగా మార్చబడిపోయారమ్మా? పాపులు. ఎవరా మనిషి? ఆదాము. హల్లెలూయా. ఆదాము ఆ యొక్క అవిధేయతతో కూడినటువంటి ఆ మనుషుని ద్వారా అనేక మంది ఏమిగా మార్చబడిపోయారంటే పాపులుగా మార్చబడిపోయారు. అయితే అదే సమయంలో ఒకని విధేయత వలన అనేకులు ఏమిగా మార్చబడ్డారు? నీతిమంతుడు. ఎవరా నీతిమంతుడు? ఎవరా మనుష్యుడు? గట్టి చెప్పాలి. ఎవరైనా? యేసయ్య. ఆయన విధేయత, ఆ విధేయత కలిగిన వాడు కాబట్టే ఆయన నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని ఏం చేసినాడు? బలిగా అర్పించాడు. బలి పశువుగా మారిపోయాడు. బలి పశువుగా మారిపోయాడు కాబట్టి ఈ రోజున ఇందులో మనము ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటూ పాల పంపులు పొందుతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే కనుక బలి పశువుగా మార్చబడుకున్నామనింటే మనం కూడా ఈ రోజున ఏం చేస్తూ ఉండేవాళ్ళము? మోషే ధర్మశాస్త్రము కింద బ్రతుకుచు బలులు అర్పించుకుంటూ గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఆవులు, కోడెలు, పక్షులు, అవి ఇవి వాటిని ఏం చేసుకుంటూ ఉండేవాళ్ళము? బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళం. అందుకే దేవుడే ఒక్కసారిగా తాను బలి పశువుగా మార్చబడిపోయాయి. నలగగొట్టబడిన శరీరముగా, చిన్ని చిన్న అమూల్యమైన రక్తముగా మన యొద్ద ఆయన సజీవుడిగా జీవిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇందులో మనం పాల పంపులు పొందేటప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క అవిధేయత కలిగినటువంటి ఆదాము హవ్వల వలన అనేక మంది ఎలాగైతే పాపలో అయిపోయారో, పాపములో జీవిస్తూ ఉన్నారో, ఆ విధమైన జీవితము లేకుండా విధేయత చూపెట్టినటువంటి క్రీస్తు ప్రభులు వారిని జ్ఞాపకం తెచ్చుకొని అనేక మంది ఎలాగైతే నీతిమంతులుగా మార్చబడిరో, ఆ నీతి అనేటువంటిది దేవుని యొక్క నీతి నాలో ఉండాలి, దేవుని యొక్క నీతి నాలో ఉండాలి, నా కుటుంబంలో ఉండాలి, సంఘంలో ఉండాలి అని ఎప్పుడైతే మనం కోరుకోగలుగుతామో, ఆ నీతితో కూడినటువంటి జీవితమును బట్టి నిన్ను నీవు ఏం చేసుకుంటుంటావు? పరిశుద్ధపరుచుకుంటూ ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఈ బల్లలో నీవు పాల పంపులు పొందుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా చెప్పాలి. హల్లెలూయా. మరి అటువంటి యోగ్యత, భాగ్యవంతమైన జీవితం రావాలి అంటే నీ జీవితంలో ఏముండాలా? వాక్యం ఉండాలి. వాక్యమును బాగా ధ్యానం చేయి, చదువు, ప్రార్థన చేయి. వాక్యముతో కూడిన ప్రార్థన నీవు చేస్తావు. వాక్య ఆధారాన్ని చేసుకొని నీవు ప్రార్థన చేస్తావు తప్ప నీ సొంత మాటల్లో ప్రార్థన ఉండదు. హల్లెలూయా. సొంత మాటలు చేయమంటే ఒక గంట అయినా మనం మాట్లాడతాం. అవునా? మాట్లాడవా? అదే వాక్యాన్ని ఆధారం చేసుకో. ఇప్పుడు నీకు రోగం వచ్చింది అనుకోండి, ఎవరిని జ్ఞాపకం తెచ్చుకోవాలా? ఒకటి, అందులో విశ్వాసం ఉంది. ఇంకెవరిని జ్ఞాపకం పెట్టుకోవాలా అని యేసుని జ్ఞాపకం తెచ్చుకుంటాం. 2, ఇంకా నేనే అని ఆయన గురించి చెప్తాం. మళ్ళా 4 ఆయనే. ఓకే, అయిపోయింది. ఇంకా మళ్ళా వ్యక్తుల గురించి చెప్పండి అన్నా. హల్లెలూయా. ఎవరెవరు గుర్తొచ్చేయాలి? రోగం వచ్చిందంటే మనకి వెంటనే ఒక రోగి గుర్తుకు రావాలి వద్దా?
ఏం రోగం వచ్చింది ఆయనకు? మరణకరమైన రోగం వచ్చేసాడు. నీ ఇంటి నువ్వు సరి చేసుకో అని చెప్పేశాడు దేవుడు. అంతే. ఇక ఆయన జీవితంలో ఎలా బ్రతికాడో, దేవునికి అనుకూలంగా ఎలా జీవించాడో, గోడ తట్టు మొగం తిప్పుకున్నాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కన్నీరు కారుస్తూ, నీ దృష్టికి నేను ఎట్లు అనుకూలంగా జీవిస్తునో ఒక్కసారి నన్ను జ్ఞాపకం పెట్టుకో. అంతే. దేవుడు వెంటనే జ్ఞాపకం తెచ్చుకున్నాడు. మరలా రోగాన్ని తీసివేశాడు. ఆయుష్ను కూడా ఎన్ని సంవత్సరాలమా? 15 సంవత్సరాలు పెంచాడు. దాన్ని ఎత్తి పెట్టుకోవాలి. హల్లెలూయా. ఏడ పెట్టుకోవాలా? ఎవడైతే రోగంతో ఉన్నాడో, ఎవరైతే ఇంటిని చక్కబెట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయాడో, రోగాన్ని బట్టి, ఏది కారణాన్ని బట్టి, అప్పుడు ఆయన జ్ఞాపకం పెట్టుకొని దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవు పలానా నీవు ఇవి చేసావు, వాళ్ళకి చేసావు, వీళ్ళకి చేసావు, నాకు కూడా చెయ్యి. హల్లెలూయా. వారు దేవుని బిడ్డలే, మనము కూడా దేవుని బిడ్డలే. వారు ఎలా జీవించారో మనము కూడా అలాగే జీవించాలి. అప్పుడే ఆ ప్రార్థన పనిచేస్తుంది. వారు జీవించిన జీవితం మనలో లేకుండా వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థన చేసిన ఫలితము ఉండదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. వారు ఎలా బ్రతికిరో మనం కూడా అలా బ్రతికి, ప్రభా పలానా హిజ్కియా విషయంలో నీవు ఇలా కార్యాలు చేసావు కదా, నా జీవితంలో కూడా నీవు ఇదే కార్యమో చెయ్యి, నేను నీ దృష్టికి అనుకూలంగా బ్రతుకుచ్చు ఉన్నా, నేను యథార్థవంతుడను అని ముఖము తట్టు గోడ తిప్పుకొని కన్నీరు కారుస్తూ విశ్వాసముతో ప్రార్థన చేశాడు. కాబట్టి మరలా దేవుడు కనికరించి పెట్టాడు. ఆ విధమైనటువంటి జీవితం మనకు ఉండాలి. అవన్నీ మనకు జ్ఞాపకం రావాలంటే ఏం చేయాలా? వాక్యాన్ని బాగా చదివి ఏడబెట్టుకోవాలా? దాచుకో, భద్రంగా కాపాడుకో, దాన్ని చేయి జార్చుకోకు, మర్చిపెట్టకు. ఇలాగ మర్చిపోతూ విడిచిపెట్టేస్తూ దులుపుకొని వెళ్ళిపోతే శోధన వచ్చినప్పుడు తప్పించుకోవడానికి నీకు ఏ ఆలోచన కూడా రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ఇటువంటి ఉన్నతమైన కార్యాలు నువ్వు జరిగించుకుంటూ, నీ భక్తిని కాపాడుకుంటూ, నీ రక్షణను కాపాడుకుంటూ, వాక్యమును విడవకుండా నీ కళ్ళెదుటే వాక్యాన్ని పెట్టుకుంటే పరిశుద్ధతలోనికి నీవు వస్తావు. ఆ పరిశుద్ధమైన జీవితముతోనే ప్రభు యొక్క బల్లలో నీవేమవ్వాలి? పాలు పంపులు పొందాలి. హల్లెలూయా. ఆ కృప దేవుడు మీ అందరికీ, మనందరి కుటుంబాలకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రములు తండ్రి. జీవము కలిగిన మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా. విత్తబడిన వాక్యానుసారంగా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము కూడా ఆ విధంగా జీవించడానికి మీరు సహాయం చేయండి, కృప చూపెట్టండి నాయన. నీ కృపలో తండ్రి బిడ్డలందరినీ జ్ఞాపకం తెచ్చుకున్నాడు ప్రభా. ఇది కేవలము రొట్టె ద్రాక్షరసము కాదని దేవా, మిమ్మల్ని జ్ఞాపకము తెచ్చుకొని మా పాపముల నిమిత్తమై నలగగొట్టుకున్నటువంటి మీ శరీరమని, మీరు మా కొరకే చిందించినటువంటి అమూల్యమైన రక్తమని ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి ప్రభా దాన్ని జ్ఞాపకం ఉంచుకొని అందులో పాలు పంపులు పొందటానికి మీరు సహాయం చేయండి. ప్రతి కుటుంబానికి కూడా యోగ్యతను మీరు దయచేయండి, అర్హతను మీరు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యముగా తీసుకోవడానికి వీలు లేదు నా తండ్రి ప్రభా. ఏ ఒక్కరు కూడా ప్రభా అనాలోచనగా తీసుకోకూడదు. ఇది మీ శరీరమని, మీ రక్తమని వివేచింపకుండా తిని త్రాగకూడదు నా తండ్రి. అటువంటి వాడు శిక్షకు పాత్రుడని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఆ విధమైన యోగ్యతని బిడలకి మీరు దయచేయండి నాయన. దేవ, వారి యొక్క పొరపాట్లను, వారిలో ఉన్న బలహీనతలన్నింటినీ కూడా సరిచేసుకొని ఇందులో పాలు పంపులు పొందటానికి మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందు నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృప సమాధానం మనకు, మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నువ్వు
నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. ఆ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికే వాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికే వాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా